విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాత సుఖీభవ ఎన్నికల హామీ కాదు, వ్యవసాయానికి ప్రభుత్వ సాయం అన్న మంత్రి. గాజువాక పరిధిలో కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని చెక్లను అందజేసిన డోలా బాలవీరాంజనేయ స్వామి. భారతీయుల ఆత్మాభిమాన సంకేతం జాతీయ పతాకం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించిన యువత. పోటీ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఏయూ డీటెయిల్స్ చూద్దాం. గాజువాక నియోజకవర్గం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధుల విడుదల జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాల్గొని చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తో సహా పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. నిజమైన లబ్ధిదారులకు ఫలాలు అందేలా అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆలోచించాలని అన్నారు. కేవలం పథకాలు వర్తిస్తున్నాయని మాత్రమే కాకుండా ఒక లక్ష్యంతో వ్యవసాయాన్ని చేయాలంటూ పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో గాజువాకలో మనము అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మొదటి విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సబ్సిడీ అనేది రైతుల ఒక ఖాతాకే నేరుగా జమ చేయడం జరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 18,000 రైతులు దీని ద్వారా మేలు జరుగుతుంది. వాళ్ళకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వ్యవసాయం చేసే విధంగా ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉపయోగంగా ఉంటుంది. ఇది మన జిల్లా తీసుకుంటే వివిధ ప్రాంతంలో ఉన్న రైతులకి మేలు జరుగుతుంది. మా భీమిలి మండలం, అదేవిధంగా పెండుర్తి మండలం, గాజువాక మండలం, పెద్దగంట్యాల కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 3 విడతల్లో మనము జమ చేయడం జరుగుతుంది. ఈ రోజు మొదటి విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీంట్లో 2,000 రూపాయలు పిఎం కిసాన్ నుంచి, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలిపి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా 2 విడతలు వాళ్ళకు జమ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 20,000 రూపాయలు వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా కార్యక్రమం చెప్పడం జరిగింది. దీంట్లో ఎవరైనా డబ్బు రాకపోయినా, సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళకు దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రం RSKని వాళ్ళు సంప్రదిస్తే అక్కడ ఉన్న మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ ఈ సిబ్బంది వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళు సమస్యని పరిష్కరిస్తారు. అంతేకాకుండా ఆధార్ అనుసంధానం వల్ల ఏదైనా సమస్య ఉండి రాకపోయినా వాళ్ళు పేర్లో ఆధార్ బదులు తప్పుడు ఆధార్ నమోదై ఉన్నా వాళ్ళు దగ్గర ఉన్న తహసీల్దార్ కార్యాలయం సంప్రదిస్తే తహసీల్దార్ ఆఫీస్లో ఆ వివరాలని వెరిఫై చేసి వాళ్ళు భూమికి సంబంధించిన వివరాలు సరి చేసుకొని వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 లో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చినటువంటి మరో హామీని ఈ నెలలో అమలు పరుస్తా ఉన్నాం. అది అన్నదాత సుఖీభవ. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి మొదటి విడత 7,000 రూపాయలు ఈరోజు 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు 12,500 ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చి 6,000కు అదనంగా ఇస్తామని చెప్పి, కేంద్రానికి అనుగుణంగా 6,500 ఇచ్చి వాళ్ళు మోసం చేశారు. మేము చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పి చేయడం జరిగింది. ఇంకో విషయం మీరు గుర్తు తెచ్చుకుంటే, ప్రధానమంత్రి గారి ఈ పంటల బీమాకి వాళ్ళు చేయకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 72 ఏళ్ల వయసులో కింద కూర్చొని నిరసన చెప్తే రాత్రి 10 గంటలకి అమౌంట్ రిలీజ్ చేస్తారు.
మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డులుగా పనిచేస్తున్న శివశంకర్ అన్నదమ్ములు ఇటీవలే విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లోని ర్యాంకులు సాధించి కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ఈ మేరకు మహారాణిపేట ఎస్ఐ హర్షం వ్యక్తం చేస్తూ జగదాంబ జంక్షన్ వద్ద వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి పరీక్షల్లో ఎంపికవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ గా విధులు నిర్వహించడానికి వారు చేసిన కృషి అభినందించారు. ఎంపికైన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డులుగా పనిచేస్తున్న తాము కానిస్టేబుల్ గా ఎంపిక కావడం పట్ల తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మా ఎంఆర్పేట పోలీస్ స్టేషన్లో ఎడ్జీస్గా పనిచేస్తున్నారు. వీళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళని కంగ్రాచులేషన్ చేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను 2016 హోంగార్డ్గా రిక్రూట్ అయ్యాను. నేను హోంగార్డ్ పోస్ట్ కూడా నాకు బీటెక్ మీద తీశారు పోస్ట్లో. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అప్పటి నుంచే ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఏం తీయలేదు. 2018లో తీశారు కానీ అప్పుడు హోంగార్డ్ పోస్టులు లేవు. తర్వాత ఇప్పుడు 2022లో పోస్టులు తీశారు. 2022లో పోస్టులు తీశారు, దానికి ప్రిపేర్ అయ్యాం. అది కూడా బాగా లేట్ అయ్యి ఇప్పుడు 2025లో రిజల్ట్ ఇచ్చారు. కానీ ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ విషయం ఏంటంటే నా ఓన్ బ్రదరు, తన పేరు శివశంకర్, తను కూడా హోంగార్డే. మా ఇంట్లోనే మా అన్నయ్య నేను ఇద్దరు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు మా అమ్మగారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారని నేను భావిస్తున్నాను. ఈ నోటిఫికేషన్ 2022లో తీయడం జరిగింది. 3 years డ్రాగన్ అయినా ఈ నోటిఫికేషన్ మొత్తం మీద ఈరోజు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో మాకు డిపార్ట్మెంట్ తరఫున చాలా హెల్ప్ జరిగింది. కొంచెం డ్రాగన్ అయినా మాకు కొంచెం ఉద్యోగం అది కొంచెం కష్టమైనా కొన్నిసార్లు మాకు రష్ డ్యూటీలు అది వేస్తూ మాకు ఈవెంట్స్ టైంలో కానీ అక్కడ కానీ మాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఒక 12 years నుండి జాబ్ కోసం నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు 2012 3 marksలో మిస్ అయ్యాను. తర్వాత ఈ హోంగార్డ్ సర్వీస్లో నేను 2017లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఒకటి కూడా తీయలేదు. సో నేను ఈ నోటిఫికేషన్ ఎలాగైనా కొట్టాలని చాలా ప్రయత్నించి చివరికి ఈరోజు సక్సెస్ అయ్యాను. అంటే నేను 2012లో హోంగార్డ్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలని. ఈ ఇయర్తో నా కళ నెరవేరింది. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న స్టేషన్లోని ఈస్ట్ 1 సిఐ గారు మమ్మల్ని ఎంతో బాగా చదవమని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే మా స్టాఫ్ కూడా అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాను సార్. నాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. ఈ 13 సంవత్సరాలు కష్టపడినందుకు ఈరోజు కళ నెరవేరింది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే మా హోంగార్డ్ ఆఫీస్ నుంచి కూడా మాకు బాగా సహకారం అందింది. నిజంగా ఇద్దరు కూడా కష్టపడి హోంగార్డ్ జాబ్ సంపాదించారు 10 సంవత్సరాల క్రితం. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కష్టపడి చదువుతూ వీళ్ళు అనకూడదని వీళ్ళకి డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాలు సహాయ సహకారాలు చేశారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు సొంత అన్నదమ్ములు ఒకే ఇంట్లో అన్నదమ్ములై ఉండి కష్టపడి చదివి ఒకేసారి ఇద్దరు కూడా సివిల్ పోలీసు, అది కూడా సిటీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం అనేది మా డిపార్ట్మెంట్కి అందరికీ చాలా గర్వకారణం. ఈ విషయం మీద అనకూడదని మా స్టూడెంట్గా ఎంఆర్పేట తరఫున కాకుండా ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి మేము అందరూ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇది నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒకే ఇంట్లో ఒకే ఇద్దరు కానిస్టేబుల్ ఒకేసారి అన్నదమ్ములు పోలీసు అవడం అనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇది జగతి ఫౌండేషన్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ తేజస్విని ప్రాజెక్టు ప్రేరణ కార్యక్రమంలో భాగంగా నేడు విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ డాక్టర్ శోభన్, జగతి ఫౌండేషన్ నిర్వాహకురాలకు దుర్గా తదితరులు మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలియజేశారు. 50,000 మందికి పైగా బాలికలు, మహిళలకు శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు. ఇది బాధ్యతాయుతమైన ఋతుక్రమ సంరక్షణ వైపు ముందడుగు అంటూ వెల్లడించారు. భారతీయ మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలకు గర్భాశయం, రొమ్ము క్యాన్సర్లు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉండటం అవగాహన స్త్రీని సంరక్షణ అందుబాటులోని కీలకమైన దశలను వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
మీ అందరికీ తెలుసు కేర్ గత 20 సంవత్సరాల పైగా కూడా మనకి చాలా మందికి సర్వీస్ ఇస్తూ కూడా చాలా ఉన్నత పేరులో ఉంది ఇప్పుడు కేర్ హాస్పిటల్స్ అన్నది. ఇదే కాకుండా మనకి నార్మల్గా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి ట్రీట్మెంటే కాకుండా మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాంట్లో ఒక భాగం ఒక సిఎస్ఆర్ యాక్టివిటీయే ఈ జగతి ఫౌండేషన్ దీంతో మనం టైఅప్ అయ్యింది. సో ఈ జగతి ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఫీమేల్స్ దీన్ని ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ ఉంటారు. అంటే ఫీమేల్ హెల్త్ కానీ ఫీమేల్ ఎడ్యుకేషన్ కానీ ఫీమేల్ వాళ్ళ ఎంపవర్మెంట్ కానీ దాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు సిఎస్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే వైజాగ్లోని అరౌండ్ 3 కాలేజెస్లోని ఇదే టైంలో మనం 3 కాలేజెస్లోని ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాము. సో వీళ్ళు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా క్లియర్గా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కేర్ హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్స్ వెళ్ళి ఈ 3 ప్లేసెస్లోని సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ దేనివల్ల రావచ్చు, మనం అది ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, వస్తే దాని ట్రీట్మెంట్స్ ఏంటి అన్నది క్లియర్గా పీపీటీలు వేసి ప్రజలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తారు. సో దానివల్ల స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా వీళ్ళు అప్కమింగ్ జనరేషన్ అన్నమాట, అంటే వీళ్ళు ఇంకా యంగ్ స్టూడెంట్స్ వీళ్ళు ఏజ్ పెరగ్గా ఏ పరంగా ఉంటే మనకి సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలాగుంటే మన బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. సో దే హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్. ఈ ఏజ్ నుంచే నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఇవన్నీ ప్రివెన్షన్లోని వాళ్ళు దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. So this activity is Care Hospitals CSR activity. CSR, everybody knows CSR is actually non-financial thing. We are not taking any money or something. We have a tie-up with the organization which they are providing awareness to the cancer to the students, which they are targeting for 100 institutions. 100 institutions across Visakhapatnam is a very big thing. And today is the first inauguration of the program happening here. And today we have 2 more programs. There are 3 programs happening today. And everybody knows the Care is working in Visakhapatnam for last 28 years. And we are into the healthcare for 28 years now. And our presence is in 6 states right now. And we are spreading more. So with that, one side is the hospital is happening. The other side actually we wanted to give something to the society without any money. There is if you talk about there is no money intention behind that, right? That is the most important thing. Right now what we are going to do is we have a tie-up with the NGO, and they are going to provide the cancer awareness. సెషన్లో భాగంగా మేము 3 క్యాన్సర్ అవేర్నెస్ సెషన్స్ ఇస్తున్నాము. క్యాన్సర్కి ఉన్న వ్యాక్సినేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయనేది ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇండియాలో 2,20,000 న్యూ క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి. దీని ఎర్లీ డిటెక్షన్ వల్ల మొర్టాలిటీ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు. అరౌండ్ 90% ఈజ్ ద మొర్టాలిటీ రేట్ ఇఫ్ యూ ఫైండ్ ద క్యాన్సర్ ఎట్ అ లేటర్ స్టేజ్. అదే మనం ముందుగానే కనిపెట్టుంటే ఎర్లీ స్టేజ్లో 50% వరకు మనం పేషెంట్ లైఫ్ని సర్వైవల్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మెయిన్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కేర్ హాస్పిటల్స్ వాళ్ళ అనుసంధానంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని 1 టౌన్ పరిధిలో జాతీయ జెండాతోని భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో పలువురు విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జహీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యావేత్త, దేశభక్తులు పింగళి వెంకయ్య దేశానికి ఎన్నో సేవలు అందించారంటూ గుర్తు చేశారు. భారతీయుల ఆత్మ అభిమానానికి ప్రతీకగా జాతీయ జెండాను రూపొందించిన మహామేధావిగా అభివర్ణించారు. (1921) ఆయన ఒక జెండాని రూపకల్పన చేసి ఈ భారతదేశానికి ఒక జెండా కావాలా, ఒక ఐడెంటిటీ కావాలి, అవసరం ఉంది, భారతదేశానికి మన దేశంలో ఉన్న వారికి ఈ జెండానే మనకు గుర్తింపు అనే ఒక మహోన్నత ఆశయంతో 3 రంగుల జెండా, ఏదైతే కాషాయం అది హిందువుల్ని రిప్రజెంట్ చేస్తుంది, గ్రీన్ ఏదైతే ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే వైట్ ఏదైతే ఇతర మతస్థులందరినీ కూడా
రిప్రజెంట్ చేసి ఈ దేశంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ పతాకాన్ని మనం గుర్తు చేసుకుంటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉంటారనే ఒక మహోన్నత ఆశయంతో ఆయన జెండాన్ని రూపకల్పన చేశారు. ఈరోజు భారతదేశంలో పార్లమెంటు భవనం అయితేనేమి, అసెంబ్లీ భవనం అయితేనేమి, మీరు ప్రతి వాడల, ప్రతి ఊరు, ప్రతి చోట, ప్రతి జంక్షన్లో కూడా జాతీయ పతాకాన్ని ఏదైతే మనం ఎగరవేస్తున్నామో, ఎవరికైతే సెల్యూట్ కొడుతున్నామో ఈరోజు మనం ఈ పతాకానికి, దాన్ని రూపకల్పన చేసిన మహానుభావుడిని మాత్రం మర్చిపోవటం జరిగింది. కనీసం మరి పార్లమెంట్లో లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో కనీసం ఒక విగ్రహాన్ని ఆవిష్కరింపజేయండి అని చెప్తుంటే దాన్ని పట్టించుకునే నాథుడు ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా వినలేదు. దయచేసి ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన కార్యక్రమాలని ప్రభుత్వం రూపొందించాలి. పింగళి వెంకయ్య గారి జన్మదినాన్ని ఒక ప్రభుత్వ దినంగా గుర్తించి ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలని చేయించాల్సిన అవసరం రాష్ట్రమంతటా ఉంది. ఆయన గొప్పతనాన్ని గురించి మన భవిష్యత్తు పౌరులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం, ప్రస్తుతం ఉన్న వారికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా అసెంబ్లీలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని మరలా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని. విశాఖపట్నం జిల్లా చెస్ కమిటీ రాష్ట్ర స్థాయి చెస్ కమిటీ ఆదిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలోని ఎంబీపీ సమతా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో అండర్-19 చెస్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ మణికంఠ మాట్లాడారు. సుమారు 96 మంది పిల్లలు ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలో గెలిచిన వారు కర్నూలులో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటారని వెల్లడించారు. మనం వనం ఫౌండేషన్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మణికంఠరావు గారికి, అలాగే ఆదిత్య చెస్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఈ రోజు టోర్నమెంట్ ఏంటంటే అండర్-19 డిస్ట్రిక్ట్ అఫీషియల్ సెలక్షన్ జరుగుతుంది. ఇందులో 4 ప్లేయర్స్ అని మేము టాప్ లో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి మేము స్టేట్ కి పంపించడం కూడా జరుగుతుంది. ఇక మీదట కూడా ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆల్ విశాఖ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ కోరుతున్నాం. ఎవరైతే విన్ అవుతారో వారికి 3000 క్రాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. రోజు సమత డిగ్రీ కాలేజ్ లో అండర్-9 సెలక్షన్స్, అండర్-19 సెలక్షన్స్, ఓపెన్ అండ్ గర్ల్స్ జిల్లా సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆదిత్య చెస్ అకాడమీ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతుంది. మనం ఫౌండేషన్ మరియు ఆదిత్య చెస్ అకాడమీ వాళ్ళు సంయుక్తంగా చేస్తున్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్లేయర్లు ఓపెన్ నుంచి 4, గర్ల్స్ నుంచి 4, కర్నూలులో జరిగే 8, 9 తారీఖుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో మిగతా వాళ్ళు స్పెషల్ ఎంట్రీ కింద ఆడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 96 మంది ప్లేయర్లు ఆడుతున్నారు. తన అవినీతి సొమ్మును దాచుకునేందుకే సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లు సింగపూర్లో పర్యటించారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందంటూ అన్నారు. తమ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైఎస్ఆర్సీపీ ఈమెయిల్స్ రాస్తోందంటూ మంత్రి లోకేష్ మీడియా ముందు కట్టుకథలు చెప్పారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వ అవినీతిపై ఈమెయిల్స్ రాసింది టీడీపీకి చెందిన వీరాభిమానిని బయటపడటంతో లోకేష్ సిగ్గుతో ముఖం చాటేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. అంటే విధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. జిఎస్డిపి గ్రోత్ రేట్ తీమనండి 2024 వచ్చినప్పుడు అయినా సరే అన్ని అధిగమించి సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి
కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారు అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ 1 నంబరీ బేటా 10 నంబరీ. పూర్వం నుంచి ఇది హిందీ సామెత మనందరికీ తెలుసు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. సింగపూర్లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్లు రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు. అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎన్నిసార్లు వెళ్ళారంటే 58 సార్లు వెళ్ళారు 95 నుంచి 2025 వరకు. అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు. అందరూ ఏమనుకున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనుకుంటారు. తప్పు. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్ ఆయన. నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా. 2014-19 మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్తో చేసుకున్నటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో అందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో అత్యాధునిక పోటీ ప్రపంచంలో దినదినాభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతోందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్క్యుబేషన్ హబ్ సీఈఓ ఈశ్వరపు రవి అన్నారు. నేడు టెక్కీ బోర్డ్ పెన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలోని బుల్లయ్య కళాశాల వేదికగా నిర్వహించబడిన బోర్డ్ ఎక్స్పోకి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. టెక్కీ బోర్డ్ సంస్థ తయారు చేసిన పలు రోబోలను ఎక్స్పోలో ప్రదర్శించారు. విద్యార్థులు ఆయా రోబోల ప్రత్యేకతను వీక్షకులకు వివరించారు. టెక్కీ బోర్డ్ వ్యవస్థాపకులు ఎన్ వెంకటరెడ్డి అలియాస్ రోబోరెడ్డి నేతృత్వంలోని ఎక్స్పో జనరంజకంగా సాగింది. నగరానికి చెందిన పలు స్కూళ్ల విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఈశ్వరపు రవి మాట్లాడుతూ ఆధునిక యుగంలో రోబో టెక్నాలజీకి అత్యంత ప్రాముఖ్యత ఉందని, భవిష్యత్తులో రోబోల పాత్ర కీలకంగా మారబోతోందని అన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ఈ టెక్నాలజీని జీర్ణింపచేసినట్లయితే వారు తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిగమిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంస్థ వ్యవస్థాపకులు రోబోరెడ్డి మాట్లాడుతూ తమకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియచెప్పి వారిని కూడా ఈ టెక్నాలజీలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన నుంచి పుట్టినదే బోట్ ఎక్స్పో అంటూ ఉపోద్ఘాటించారు. ఇక్కడ చూస్తున్నది ఏంటి అంటే వీఆర్ ట్రయింగ్ టు గెట్ కిడ్స్ అంటే వాళ్ళు బియాండ్ ద క్లాస్ రూమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ టెక్నాలజీస్. ఒకటి ఫస్ట్ అసలు వస్తున్న కొత్త టెక్నాలజీస్ ఒక అర్థం చేసుకోవడం. 2 దాన్ని ఎలాగ మనకి ఉపయోగించి దాని నుంచి మనం ఏమైనా ఫ్యూచర్లో అంటే ఇలాంటివి తయారు చేయడం. అందుకే ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అసైన్మెంట్స్ కింద ఏదో రెగ్యులర్ మూమెంట్స్ ఇది ఉంటే దాన్ని వాయిస్తో కంట్రోల్ చేయవచ్చా అలాంటివి అన్నీ వీళ్ళకి ఇచ్చి వాళ్ళు సొంతంగా వాళ్ళు వాళ్ళ ఈ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయగలిగే స్కిల్ ఒకటి వాళ్ళు తయారు చేసుకోగలిగితే ఫ్యూచర్కి ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అదే చెప్తున్నాను. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ అయిపోయి బయటకు వస్తున్నారు కానీ స్కిల్ లేదు, క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదు. అందుకు ఈ ఏజ్ నుంచే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ అవ్వడం అన్నది అలవాటు చేస్తే రేపొద్దున్న మనకి దట్ బికమ్స్ బెటర్. అంటే క్రియేటివిటీ ఇన్నోవేషన్ అన్నది అది కాపాడుకోవడానికి. ఆటో డాన్సింగ్ రోబోట్ the auto dancing robot is a fun and interactive biped robot. It has 6 servo motors for controlling the ultrasonic sensor. The components used for this auto dancing robot are auto chassis, Arduino Nano and ultrasonic sensors and 6 servo motors. విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు ఒప్పుకోవద్దని ప్రజల్లో అవగాహన పెంపొందించేలా సిఐటియు ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ధర్నాను చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా బిల్లులు పెరిగిపోతాయని, సామాన్యులపైన ఆర్థిక భారం పెరుగుతోందంటూ మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుచేటంటూ ఆరోపించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొంతమందికి పథకాలు వస్తున్నాయి. పెన్షన్లు ఏవైతే ఎలాగుంటుందంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేస్తుంది. పాత మీటర్ లాగా పనిచేయవచ్చు, ఎంత కావాల్సి అంత రేట్. కానీ ప్రజలు బయటపడకుండా నిలబడితే విద్యుత్ ఆందోళన టైంలో పెద్ద ఎత్తున ఈరోజు ముఠా సంఘాలు రెండును ఏఐటీసీ సిఐటి కలిపి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఏంటంటే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, సామాన్య ప్రజలపై భారాలు పడతాయని ఉభయ సంఘాలు కూడా చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశారు అని అనుకున్నప్పుడు ఎన్నికల్లో కూటమి 2014లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఒక హామీ ఇచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచం, అలాగే స్మార్ట్ మీటర్లు అండి, కరెంటు ఛార్జీలు పెంచం, మమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తామని చెప్పాడు. ఏది ప్రశ్నించటం లేదు, కామ్గా ఊరుకున్నాడు, సినిమాలు తీసుకుంటున్నాడు, ప్రజల్ని మభ్య పెడుతున్నారనేది అర్థమవుతుంది. అందుకని స్మార్ట్ మీటర్లు వెంటనే పెట్టొద్దని, పెడితే పగలగొడతామనేది హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు తినేశాడు, స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నాడు, అందుకని జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేశారు. అలాగే యూనిట్కి 40 పైసలు పెంచుతున్నామని జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచితే ఆ 40 పైసల కోసం కోర్టులో కేసు వేశారు. మన లోకేష్ గారు, మన ఆర్థిక మినిస్టర్ కేసీరావు గారు వీళ్ళందరూ కేసు వేశారు. కేసు వేసి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సెక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈరోజు ఆర్థిక మినిస్టర్ అప్పుడు చెప్పాడు ఎన్నికల ముందు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమీ చెప్పట్లేదు. విద్యాశాఖ మంత్రి ఏం మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడట్లేదు, కేసీఆర్ ఆర్థిక మినిస్టర్ ఏం మాట్లాడట్లేదు, అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అందుకని ఈరోజు వామపక్ష ట్రేడ్ యూనియన్ ఐక్యత వర్ధిల్లాలని కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని, బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కలిగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ పంచాయతీరాజ్ పరిధిలో నియామకాలను చేపట్టాలని కోరారు. కొత్త పోస్టులకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలని అన్నారు. సిపిఎస్ను రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. హెల్త్ కార్డులను వినియోగంలోకి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేశారు. పోరాడి తీరుతాం, పోరాడి 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 తీరుతాం. ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టమని పిలుపునిచ్చింది. దానిలో భాగంగా విశాఖ జిల్లా ఫ్యాప్టో పక్షాన ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. మరి ప్రధానంగా ఈరోజు విద్యా కార్యక్రమాల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విపరీత పరిణామాల మీద ప్రధానంగా మేము డిమాండ్స్గా చేర్చాం. మొదటి డిమాండు MUO 1 పోస్టుల్ని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కాకుండా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే మేము కేటాయిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కూడా MUO 1 పోస్టులు ఇవ్వాలి, ఆ వివక్షని వెన్నాడాలని ప్రధానంగా తొలి డిమాండ్గా పెట్టాం. అదేవిధంగా పాఠశాలల్లో మమ్మల్ని స్వేచ్ఛగా పాఠాలు చెప్పుకోనివ్వండి, మాకు ఎటువంటి బోధనా కార్యక్రమాలు, బోధనేతర కార్యక్రమాలు మీరు అప్పగించకండి అనేది మాకు ఒక రెండవ డిమాండు. అలాగే ప్రభుత్వం ఇటీవల యాప్ల పేరుతో మమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ప్రతిరోజు ప్రతి యాప్లోనూ అడిగిన సమాచారాన్ని తిరిగి అడుగుతూ చాలా ఒత్తిడి చేస్తూ ప్రధానోపాధ్యాయుల మీద ఒత్తిడి, తర్వాత
కింద ఉండే అసిస్టెంట్ల మీద కూడా ఒత్తిడి చేస్తోంది. సో వీటిని తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు ఏకీకృత సర్వీసెస్ అనేవి లేవు. అన్ని యాజమాన్యాలని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి అందరికీ ఒకే సర్వీస్ రూల్స్ ఇవ్వాలనేది మా 30 ఏళ్లుగా మేము అడుగుతున్న డిమాండ్. అది అలాగే ఉన్నది. ఇక ఆర్థిక అంశాలకు వచ్చేటప్పటికి మరి 12వ పిఆర్సీ కమిటీని 2023లోనే నియమించాలి. కానీ ఇప్పటికి 2025 కూడా సగం అయిపోయింది. ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ని నియమించలేదు. కాబట్టి 2వ పిఆర్సీ కమిషన్ని నియమించి వెంటనే ఐఆర్ మధ్యంతర భృతి అనేది ప్రకటించాలనేది ప్రధానంగా ఆర్థికమైన డిమాండ్. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అన్నదాత సుఖీభవ ఎన్నికల హామీ కాదు, వ్యవసాయానికి ప్రభుత్వ సాయం అన్న మంత్రి. గాజ్వాక పరిధిలో కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని చెక్లను అందజేసిన డోలా బాల వీరేంజనేయ స్వామి. భారతీయుల ఆత్మాభిమాన సంకేతం జాతీయ పతాకం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించిన యువత. పోటీ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఏయు వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.